బంగ్లాదేశ్ రోహింగ్యాల్ని గుర్తించి వెనక్కి పంపించేస్తుంటే ఓ దిక్కుమాలిన తెలివితేటలు ప్రదర్శించారు. వాళ్ళని అర్జెంట్‌గా హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే మన దేశంలో మనకున్న హక్కు, భారతీయులుగా మనకున్న హక్కు. మన వాళ్ళని ఎవరినన్నా గనక గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు, పోలీసులు ఎత్తుకుపోయి లెక్క చూపెట్టట్లేదంటే మనం కోర్టును ఆశ్రయించి అర్జెంట్‌గా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించేటటువంటి విధంగా కోర్టుని కోరేటటువంటి అభ్యర్థాన్ని రోహింగ్యాలకిను బంగ్లాదేశీయులకి వినియోగించే ప్రయత్నం చేశారు కొంతమంది దేశద్రోహులు. దాంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భారత పౌరులు తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడుతుంటే దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలకు ఎర్రతి వాచిపరిచి స్వాగతం పలకాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు దేశంలో వాళ్ళకి చట్టపరమైన హోదా ఏంటని నిలదీసింది. పోలీసుల అదుపులో కొంతమంది రోహింగ్యాలు కనబడకుండా పోయారని, వాళ్ళ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని కోరుతూ మానవ హక్కుల కార్యకర్త రేటా మన్చందన దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చేలతో కూడినట్టు ధర్మాసనం ముందుకు మంగళవారం పిటిషన్ వచ్చింది. గత మే నెలలో ఢిల్లీ పోలీసులు కొంతమంది రోహింగ్యాలు అదుపులో తీసుకున్నారని, వాళ్ళ జాడ లేకుండా పోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. దానికి చీఫ్ జస్టిస్ స్పందిస్తూ ఉత్తరాది సరిహద్దులో పరిస్థితి బాగాలేదు, అక్రమంగా చొరబడతారు, చట్టబద్ధమైన హోదా లేదు, ఎర్రతి వాచ్యతో స్వాగతం పలికి అన్ని సౌకర్యాలు కల్పించాలా, వాళ్ళు వెనక్కి పంపిస్తే ఏంటి ఇబ్బంది అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. సొరంగం దోకుని మరీ వచ్చి మీ గడ్డ మీద నిల్చున్నా కాబట్టి నీ చట్టం వర్తించాలి, తిండి పెట్టాలి, నీడనివ్వాలి, నా పిల్లలకి చదువునివ్వాలంటే సాధ్యమా, చట్టాన్ని ఎంతవరకు ఇలా సాగదీయగలం అని నిలదీశారు. రోహింగ్యాల నిబంధనల ప్రకారమే డిపోర్ట్ చేయాలని 2020లో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశం ఉందని పిటిషనర్ ప్రస్తావించారు. మన దేశంలో నిరుపేదలు ఉన్నారు, వాళ్ళు మన పౌరులు, ఈ శ్రద్ధ ఏదో వాళ్ళ మీద చూపించచ్చు కదా అని చీఫ్ జస్టిస్ బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట వాదిస్తూ పిటిషనర్లకు కనిపించకుండా పోయిన రోహింగ్యాలతో ఎలాంటి సంబంధం లేదని, వాళ్ళకి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే అధికారం లేదని చెప్పారు. ఏడాది జూలై 31 సుప్రీంకోర్టు రోహింగ్యాలకు సంబంధించి పలు పిటిషన్లను విచారిస్తూ వాళ్ళు శరణార్థుల అక్రమ వలసదారుల తేల్చాల్సి ఉందని వ్యాఖ్యానించింది. అది తేలితే మిగతావన్నీ వాటికి అవే పరిష్కారం అవుతాయని చెప్పింది. ఇదే విషయాన్ని చీఫ్ జస్టిస్ మంగళవారం గుర్తు చేశారు.